రామూర్తి గారు, ఇక సెకండ్ జనరేషన్ని తీసుకోవడం ఒకటి, రెండోది ఇప్పటికైనా కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని గౌరవించి కనీసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సో ఇట్లాంటి ట్రబుల్ షూటింగ్ కానీ రిపేరింగ్ పనులు కానీ మొదలు పెడితే వారు అన్నట్లుగా, పుల్లారావు గారు అన్నట్లుగా ఖాళీ అవ్వదు, లేకపోతే అంతం అవ్వదు అనే పరిస్థితుల్లో మళ్ళీ ఒక కొత్త పుట్టుక వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే కేవలం ఆ నలుగురే మిగులుతారా? ఎలా ఉండబోతోంది భవితవ్యం బీఆర్ఎస్? రఘునందన్ గారు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అనేది నేను ముందుగానే చెప్పినట్టు అదొక ఉద్యమ పార్టీ. ఇంకోటి ప్రాంతీయ పార్టీ. మా పార్టీ కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఈ రెండు పార్టీలు, కేంద్ర పార్టీలైనా ఢిల్లీ పార్టీలైనా లేరు. పార్టీలో మంచి సభ్యత్వం. ఉద్యమ పార్టీ అనేది చరిత్ర, గత చరిత్ర. రామూర్తి గారు, ఉద్యమ పార్టీ అనేది గత చరిత్ర. 2019 చేయడం వల్ల ఏదో పదవుల కోసం వాళ్ళు ఏదో అక్కడున్న పరిస్థితి రాజకీయాన్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ గవర్నమెంట్ కదా, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కదా, కొద్దిగా సుస్థిరంగా ఉండాలని కొంతమంది తీసుకోవడం, ఉద్యమకారులకు కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. కానీ అదే కదా తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఇంకోటి ఏంటంటే, మా పార్టీ మా కార్యకర్తలకే మేము పథకాలు ఇవ్వలేదు. దళిత బంధు అంటే అందరికి ఇచ్చాము, అదే కళ్యాణ లక్ష్మి అంటే అందరికి ఇచ్చాము. అన్ని పథకాలు అందరికి వర్తించేటట్టు, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని వర్గాలకు ఇచ్చేటట్టు చేశాము. కాబట్టి అక్కడ ఓన్లీ మా కార్యకర్తలనే మేము కాపాడుకొని ఉంటే, మా కార్యకర్తలకు మాత్రమే ఇస్తే, ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటేనే మీకు ఇన్ని పథకాలు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము అట్లా చెప్పలేదు, మేము అట్లా చేయలేదు. అది చేయలేదు పొరపాటు వల్లనే కొంత వెనుకబడి. ఎంతండి మేము ఓడిపోయింది? 1.8%. శివకుమార్ గారు వారు అన్నది కరెక్టేనా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి మిమ్మల్ని అర్థం, ఎందుకంటే మీరు అందరికి ఇచ్చింది అనడం ఫస్ట్ తప్పుదేమో. మీ చొక్కాలు వేసుకున్న వాళ్ళకే మేము పథకాలు ఇస్తామని చెప్పి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఇన్ఛార్జీలు, ఇంక్లూడింగ్ మీ కార్పొరేటర్లు కూడా ఇవి చెప్పడం జరిగింది. కానీ ఇట్లా కండువా చూపించి, ఈ కండువా చూపించుకొని వస్తేనే లోపలికి వస్తా అన్నోళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు దొంగలు. ఒకటి చెప్పండి, ఒక పదం, దళిత బంధు లక్ష్మి అందరికి ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్ అందరికి ఎవరైతే అర్హులుందో కట్టిన కాలం దాదాపు ఇచ్చాము. ఇప్పుడు నా నియోజకవర్గం బట్టి విక్రమార్క గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అవన్నీ కార్యక్రమాలు అందినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఇప్పుడు ఒక మండలంలో రఘునందన్ గారు, చింతకాని మండలం, ఒక మండలం మా నియోజకవర్గంలో దళిత బంధు 4,300 యూనిట్లు ఇచ్చాము. అక్కడ మాకు ఒక్క ఓటు మాకు మెజార్టీ రాలేదు. బట్టి విక్రమార్క గారికి దాదాపు 6,000 మెజార్టీ ఇచ్చారు. అంటే మేము మా కార్యకర్తలకు ఇవ్వలేదు. అట్లా అనుకుంటే మా కార్యకర్తలకే దళితులు చూసి ఇస్తే అయిపోయాయి. రామూర్తి గారు, దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇస్తే బాగుండేది, మేము అట్లా ఇవ్వలే. ఓకే రామూర్తి గారు, దీంతో పాటు సిఎల్పి కూడా లేదు, అంతా మా వాళ్లే అని లోపలికి వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ పవర్ బ్రోకర్స్ మాత్రమే వెళ్తారు, తల్లికి ద్రోహం చేసిన వాళ్ళు అని మాట్లాడడంలో అర్థమే ఉంది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు, అది కూడా మీరే అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా తెలంగాణ ఉద్యమ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా మొత్తం తినేయాలని, మొత్తం కొనేయాలని, కొంతమందికి డబ్బులు ఎర్ర చూపెట్టి కొనుక్కొని ఈ పార్టీనే మొత్తం పొందబెట్టాలని చూశారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ వెనుక తిరగలేదు. అట్లాంటి టైంలోనే పోరాడి తెలంగాణ ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్ గారు. ఈ ఉడుతూపులకు భయపడేటోడు కాదు. ఒకడిద్దరు ఎదవలు పోయినంత మాత్రాన ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది కూడా ఏం లేదు. కాబట్టి నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి, మాకు నాయకులు లేరు కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నాం, మేము మీ పార్టీ నుంచి గుంజుకుంటున్నాం, బతిలాడుతున్నాం, ఇంటికి పోయి కాళ్ళు మొక్కుతున్నాం అని చెప్పాలి. శివకుమార్ గారు, ఈ విషయం చెప్పండి. తీసుకోవాల్సిన గత్యంతరమైన పరిస్థితిలో మీరున్నారు. మేము లేము. మేము కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్నారు, మళ్ళీ మా పార్టీకి రావాలంటే కాళ్ళు మొక్కిన కేసీఆర్ గారు కాళ్ళు మొక్కినా కానీ మళ్ళీ తీసుకోవాలంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకో. మీరు అన్నమాట కూడా ఖచ్చితంగా రామూర్తి గారు. బండారం వీళ్ళు నిజంగా దేశ దిమ్మలాగా సండాసన మఠం పెట్టుకోవడం తప్ప ఈ పార్టీ నుంచి పోయే వాళ్ళు ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. బొద్దు రామోని తీసుకున్నారు, ఏం తీసుకున్నారు? ఎంపీ పదవి ఇస్తామని తీసుకున్నారు, ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మళ్ళా, అయ్యో నేను ఎంపీ పదవి కోసం పోయినా నాకు ఎంపీ పదవి రాలేదు, మళ్ళా నేను సొంత కన్నతల్లి లాంటి పార్టీ కోసం పెట్టుకొని సర్వనాశనం బాధపడుతున్నాడు. తీసుకుంటారా మరి? త్వరలోనే మళ్ళీ
మా దగ్గరకు వచ్చినా మేము తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇక వాళ్ళ బతుకు ఆగమైన. రామ్మూర్తి గారు మీరు తీసుకోము అని మీరు అంటున్నారు, చూద్దాం బట్ రాబోయే రోజులు ఎలా ఉంటుందనేది చూద్దాం. శివకుమార్ గారు మీరు చెప్పండి, అటు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులు ఉన్నారు, మొత్తం పార్టీ అంతా అవినీతి అని, ఈ రోజు మళ్ళీ ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం అనేది మరి నిజంగా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, మరి ఇది కూడా ఒక చారిత్రక తప్పిదం అవుతుందా భవిష్యత్తులో? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మకైది ఈ ప్రభుత్వాన్ని కూలదోల్చేస్తాము అనేది వీళ్ళు మాట్లాడే మాట. ఎలక్షన్ అయ్యి 100 రోజులు కూడా కాలేదు, అప్పట్లోనే పార్టీని కూల్చేస్తాం అనే మాట మాట్లాడడం జరుగుతుంది. దానికి మా రేవంత్ రెడ్డి గారు ముందేమన్నాడు, 100 రోజులు ఒక ముఖ్యమంత్రిగా ఉందాగా అసెంబ్లీలో కూడా ఒక మర్యాద పూర్వకంగా పూర్వ వైభవంగా ఎప్పుడెప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతైతే అసెంబ్లీ ఉందాగా నడిచిందో అంత ఉందాగా నడిపించాము. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి కూలగొడతాం అన్నారు కాబట్టి అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకొని నాకు ఇంకొక పదవి ఉంది, నేను మళ్ళీ టిపిసిసి అధ్యక్షుని రోల్ ని డ్యూయల్ రోల్ లా సీఎం రోల్ ఒక ఈ ఎలక్షన్ వరకు అటు కొంచెం సైలెంట్ లో పెట్టి నేను టిపిసిసి అధ్యక్షునిగా నేను మళ్ళీ రంగంలోకి వస్తా అని చెప్పి వచ్చి ఈ రోజు వీళ్ళు ఆ మాట మాట్లాడితే పేగులు మెడలు వేసుకుంటా అంటే రాక్షసులు అంటారు. వాళ్ళకి తెలియదు వీరన్న కష్టోడు కూడా చీర్చడానికి నరసింహస్వామి పేగులు మెడలు వేసుకుండు, అది మర్చిపోయిన వాళ్ళు. ఒకటి ఏంటంటే ఇంతకు ముందు రామ్మూర్తి గారు మాట్లాడినట్టు వెధవలని పార్టీలకు చేర్చుకుంటున్నట్టే ఈ ఇంతకు ముందు ఈ వెధవలని చేర్చుకున్న వాళ్ళు పెద్ద వెధవలని ఒప్పుకుంటున్నారు రామ్మూర్తి గారు. మరి ఎందుకంటే ఈ వెధవలకు అలవాటు చేసిందే పెద్ద వెధవలు కదా, మళ్ళీ అదే అలవాటాలు ప్రొలాంగ్ చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ రావటం మేమేం పదవులు ఇవ్వలేదండి. ఎమ్మెల్యేలు మీ దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు మన దగ్గరకు వచ్చారు. ఒక్కరికో ఇద్దరికో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఏదో మంత్రి పదవులు ఏదో ఇచ్చినట్టున్నారు, కానీ తర్వాత అందరూ ఓడిపోయారు. వాళ్ళు రామ్మూర్తి గారు నా మాట వినండి. గతంలో 2014 లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.